దేవుడిని చూడాల. దేవుడు ఆయనకి ఇష్టమైన రూపాల్లో వస్తాడనమాట. మనకి ఇష్టమైనటువంటి రూపాల్లో మన దర్శనాల్లో కనిపిస్తాడు. అంత మాత్రాన్ని దేవుని చూసినట్టుగా, దేవుని చూసినట్టు ఎవడు కూడా బతకలేడు. సూర్యుడినే మనం సరిగ్గా చూడలేం. కోటి సూర్యులు కలిగినటువంటి అంత వెలుగు కలిగినటువంటి దేవుడిని మనం చూడలేం కదా. దేవుడిని ఎవరైనా చూసారా? మీరు చూడలే. మరి ఎట్లా నమ్ముతున్నారు దేవుడు ఉన్నాడని? పాస్టర్ గారు చెప్పారన్నా? ఆయన ఏదో చెప్తాడు పాస్టర్ గారు, దేవుడు ఉన్నాడని చెప్తారు, నమ్మేసి వచ్చేసారు అందరూ కదా. దేవుడు గొప్పోడంటే అవును గొప్పోడు, దేవుడు మంచోడు అంటే అయినా మీరు కూడా మంచోడు, దేవుడు మనకు మేలు చేస్తాడు అని చెప్తే మీరు మేలు చేస్తాడు నమ్మేస్తారు. కానీ దేవుడిని ఎప్పుడైనా చూసారా? చూడ. పోనీ నేను మాటలు విన్నారా? దేవుడి స్వరం ఎప్పుడైనా విన్నారా? పోనీ మీ అంతటా మీరు ఎప్పుడైనా దేవుడి స్వరం వినలా. దేవుని చూడలేదు, దేవుడి స్వరం వినలేదు, కానీ దేవుడు ఉన్నాడని పాస్టర్ గారు చెప్తే నమ్మేశారు. ఇది ఎవరైనా మిమ్మల్ని వచ్చి అడుగుతారు, ఇలాగే అడుగుతారు. మాకు థియాలజీలో ఫస్ట్ క్లాస్ ఇదే. బాబు మీరు ఎవరైనా దేవుడిని చూసారా అన్నారు మమ్మల్ని. నేను చూడలేదు సార్ అన్నాం. పోనీ మాటలు విన్నారా అన్నారు. వినలేదు సార్ అన్నాం. మరి దేవుడు ఉన్నారని ఎట్లా నమ్ముతున్నారు అయ్యా? ఆయన అన్నాడు నేను దేవుణ్ణి. మా సార్ అన్నారు ఇట్లా, నేను దేవుణ్ణి అయ్యా నమ్మండి అన్న. మేము నమ్మం సార్ అన్న. కనపడి నన్నే మీరు నమ్మట్లా దేవుణ్ణి అంటే, ఆయన ఎవరో దేవుడు అంట, 2000 సంవత్సరాల క్రితం చనిపోయాడు, ఆయన మీరు దేవుడు అంటే నమ్మేస్తున్నారు. ఆయన మీరు చూడలేదు, ఆయన స్వరం వినలేదు కదా. ఇలా వచ్చి ఎవరైనా మిమ్మల్ని అడిగితే మీరు దేవుడు ఉన్నాడని ఎలా రుజువు చేస్తారు? ఎవరైనా వచ్చి మిమ్మల్ని దేవుడిని మీరు చూడలేదు, దేవుడి స్వరాన్ని మీరు వినలేదు కదా, దేవుడు ఉన్నాడని ఎలా రుజువు చేస్తారు? మీరు దేవుడు లేడు అంటారు. అప్పుడు మీరేం చెప్తారు? ఆయన మాట కూడా నమ్మేస్తారా? అమ్మాయి అయితే దేవుడు లేడు. అందుకని కీర్తనకారుడు చెప్తున్నారు చూడండి, మొదటి వచనం 19వ అధ్యాయంలో 19వ కీర్తన మొదటి వచనం చదవండి. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచున్నది. అలా ఎవరైనా మన దగ్గరకు వచ్చి అడిగినప్పుడు మనం చెప్పాల్సింది ఏంటో తెలుసా? మన కళ్ళ ముందు కనిపించేది ఏంటంటే సృష్టి కదా. ఈ భూమి కనిపించింది, ఆకాశం కనిపించింది, సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు ఇవన్నీ కనిపిస్తాయి. అవి వాటిని చూసినప్పుడు అవి ఒక మంచి క్రమంగా ఉన్నాయి. భూమి కనుక సూర్యుడికి కొంచెం దగ్గరికి వెళ్తే మస్ అయిపోద్ది, మాడిపోతాం, ఉండం కదా. 1 డిగ్రీ పెరిగితేనే మనం అల్లాడిపోతూ ఉంటాం. 45-46 డిగ్రీలు వచ్చినాయి అంటే భూమి మీద చాలా కష్టం బతకటం. ఒక 50 డిగ్రీలకు వెళ్ళింది అనుకోండి ఎండ, అందరం నల్ల బొగ్గులు అయిపోయి మస్ అయిపోతాం. దేవుడు భూమిని ఎక్కడ ఉంచాలో అంత దూరంలోనే ఉంచాడు. కొంచెం దగ్గరికి వెళ్తే మస్ అయిపోయేవాళ్ళు. సూర్యుడికి కొంచెం దూరం వెళ్ళామనుకోండి, కొంచెం దూరం వెళ్తే చాలు, ఓ 10 డిగ్రీలు కనుక ఇక్కడ ఉంటే మనందరం గడ్డ కట్టేసి చచ్చిపోతాం కదా. దేవుడు భూమిని ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టాడు. సూర్యుడు ఎంత దూరం ఉండాలో అంత దూరంలో ఉంచాడు. భూమి తనంతట తాను తిరిగే వేగం ఉంది కదా, ఆ వేగం కనుక కొంచెం ఎక్కువ వేగంతో తిరిగిందనుకోండి, భూమి మీద మనం ఎవరు ఉండం, గాల్లోకి ఎగిరిపోతాం. భూమి కనుక మెల్లగా తిరిగిందనుకోండి తన చుట్టూ తాను, భూమి మీద మనం కదలలేం, అతుక్కుపోయి ఉంటాం. మనకు తెలుస్తుందా భూమి తిరుగుతున్నట్టు? తిరగట్లేదు, మనకు కనిపించట్లేదు కదా, కానీ భూమి తిరుగుతూ ఉంది. దేవుడు మంచి వేగంతో దాన్ని కరెక్ట్గా ఏ వేగంతో తిరగాలో ఆ వేగంతోనే భూమి తిరుగుతుంది. సూర్యుడికి ఎంత దూరం ఉండాలో అంత దూరంలోనే భూమి ఉంది. చంద్రుడు ఎంత దూరం ఉండాలో అంత దూరంలోనే ఉన్నాడు. చంద్రుడు కనుక దగ్గరకు వచ్చాడు అనుకోండి, ఏమైతే తెలుసా? చంద్రుడు కనుక భూమి దగ్గరగా వస్తే సముద్రాలన్నీ పొంగి భూమి మీదకి వచ్చేస్తాయి. చంద్రుడి వల్లే మనకి సముద్రంలో ఆటుపోట్లన్నీ వస్తాయి, అలలన్నీ వస్తున్నాయి కదా, అవన్నీ కూడా చంద్రుడి వల్ల వస్తాయి. చంద్రుడు కనుక భూమికి దగ్గరగా వస్తే సముద్రం మొత్తం భూమి మీద ఉంటుంది, భూమి మీద బతుకు. చంద్రుడిని దేవుడు ఎంత దూరం ఉంచాలో అంత దూరం ఉంచాలి. ఇవన్నీ కూడా ఒక క్రమంగా ఉన్నాయి కదా. నక్షత్రాలు కానీ, సూర్యుడు కానీ, చంద్రుడు కానీ, ఇవన్నీ చూసినప్పుడు క్రమంగా ఉన్నాయి. దేవుడు ఎంత చక్కగా చేశాడండి. ముందు మనిషిని చేసుంటే మనిషికి ఆక్సిజన్ అందదని చచ్చిపోతాడు మనిషి. అందుకని దేవుడు ముందు చెట్లు చేశాడు భూమి మీద. మనిషిని ముందు చేస్తుంటే నీళ్లు తాగటానికి మనిషికి ఉండవుగా, అందుకని దేవుడు ముందు నీళ్లు పెట్టాడు, చెట్లు పెట్టాడు, సూర్యుని పెట్టాడు, చంద్రుని పెట్టాడు, అన్నీ పెట్టి చివరిలో మనిషిని చేశాడు. ఇదంతా చూసినప్పుడు ఒక క్రమంగా లేదు, ఒక క్రమంగా ఉంది, అంతా కూడా ఒక సిస్టమేటిక్గా ఉంది. ఇన్ని వేల కోట్ల సంవత్సరాలు ఎప్పుడైనా కానీ భూమి సూర్యుడికి దగ్గరికి వెళ్ళిపోయిందా? తన దారిలో తనే తిరుగుతూ ఉంది అలా సూర్యుడి చుట్టూ. కొంచెం వెనక్కి తిరిగి ఉంటే కనుక వేరే గ్రహానికి గుద్దుకుని మనందరం ఉండేవాళ్ళం కాదు. ఇవంతా చూసినప్పుడు ఒక సిస్టమేటిక్గా ఉంది. ఒక సిస్టమేటిక్గా ఉందంటే ఎవరో పెట్టారనేగా. భూమి తనంతటి తానే గాల్లో తిరుగుతుందా? ఎవరైనా వచ్చి దేవుడు ఉన్నాడా అని అడిగితే మనం చెప్పాల్సిన మాట అది. సృష్టి క్రమాన్ని చూసి మనం దేవుడు ఉన్నాడని రుజువు చేయొచ్చు. రెండవది, ఇంకా రుజువు చేయాలనుకుంటే వాడు అప్పటికి నమ్మకపోతే
వాడినే చూసుకోమనండి. వాడి కన్ను ఉంది కదా, మన కన్ను ఒక కెమెరా లెన్స్ కంటే చాలా పవర్ఫుల్. ఒక కెమెరా మెగాపిక్సెల్ ఎంత ఉంటుంది? మన ఫోన్ ఎంత ఉంది చెప్పండి? ఒక 50 ఉంటుంది, బాగుంటే 100 ఉంటుంది. చాలామంది ఇక్కడ 20, 10లో ఉంటాయి, చిన్న చిన్న ఫోన్లు కాదు. మన కన్ను మెగాపిక్సెల్ ఎంతో తెలుసా? 5000 మెగాపిక్సెల్. ఎంత? 5000 మెగాపిక్సెల్. అలాంటి కెమెరా ఈ భూమి మీద లేదు, చేయలేం కూడా, తయారు చేయలేం. మన కన్ను అంత మెగాపిక్సెల్ కలిగినటువంటి కెమెరాని మనం తయారు చేయలేం. దేవుడు అలాంటిది ఎప్పుడు క్రియేట్ చేసి పెట్టాడు? 5000 సంవత్సరాల క్రితమే మనిషిలో పెట్టేశాడు దేవుడు. అది మన అవయవాలు ఏం చూసుకున్నా సరే, ఒక గుండెని తయారు చేయగలరు ఎవరైనా? రోబోట్లు తయారు చేస్తున్నారు, పెద్ద తయారు చేస్తారు, కానీ ఎన్నో పరికరాలు తయారు చేస్తారు. గుండెని తయారు చేయమను, గుండె తయారు చేయగలరు ఎవడైనా? గుండె పోతే ఏం చేస్తారు? ఇంకోటి గుండె తీసుకొచ్చి పెడతారు తప్ప గుండెని తయారు చేయలేరు ఎవరు. ఈ గుండెని చూసినప్పుడు ఎవరు గుర్తు రావాలి? దేవుడు ఉన్నాడని గుర్తు రావాలి. ఎవరైనా దేవుడు ఉన్నాడా అంటే, బాబు నీ గుండె మీద చేయట్టుకో అంటాం. దేవుడు ఉన్నాడు కాబట్టి గుండె అలా పనిచేస్తుంది. గుండె మనకు ఉందంటే దేవుడు పెట్టింది, అది ఏ మనిషి తయారు చేయలేడు. మన జీర్ణ వ్యవస్థ ఈ భూమి మీద ఎక్కడ ఉండదు అలాంటి సిస్టమ్. మన కిడ్నీలు, మన ఊపిరితిత్తులు ఇవన్నీ ఎక్కడ తయారవ్వవు, ఇవన్నీ కూడా దేవుడు పెట్టినవి. ఇవన్నీ చూసినప్పుడు ఎవరు ఉన్నారని తెలియాలి, మనకి దేవుడు ఉన్నాడని తెలియాలి. దావీదు అంటున్నాడు, ప్రభువా ఆకాశములను చూసినప్పుడు అంట ఆయన మహిమ కనబరుస్తుందంట, అంతరిక్షం చూసినప్పుడు ఆయన చేతి పని కనిపిస్తుందంట, పగటికి పగలు బోధ చేస్తుందంట. పగలు చెప్తూ ఉంది దేవుడు ఉన్నాడని, రాత్రికి రాత్రి జ్ఞానం చెప్తూ ఉంది. రాత్రి చూసినప్పుడు ఆకాశంలో చంద్రుడు నక్షత్రాలు చెప్తే దేవుడు ఉన్నాడని చెప్పి. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటికి స్వరం వినబడదు, కానీ అవి దేవుడిని ఏం చేస్తున్నాయి? మనకి కనపరుస్తున్నాయి. దేవుడు ఉన్నాడని చెప్పి రుజువు చేస్తుంది. ఇవన్నీ చూసినప్పుడు ఎవరైనా అడిగినప్పుడు చెప్పగలగాలి మనం. ఇంకా రుజువు చేయాలనుకుంటే బైబిల్లో ఉన్నాయి, ఇంకా బైబిల్లో మాటలు చూపించడం. యెషయా గ్రంథంలో ఉంటుంది చూడండి, 43వ అధ్యాయం 7వ వచనం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 7వ వచనం. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామం పెట్టబడిన వారందరినీ. ఇక్కడ చూసారా, దేవుడు చెప్తున్నాడు, ఆయన సృజించినటువంటి జనులు. మనుషులు ఎవరు చేశారు? దేవుడే చేశాడు. ఆ పనిని, ఆ సృష్టిని ఎవరు చేశారు? దేవుడే చేశాడు. వాక్యంలో మనకి చాలా చక్కగా కనబడుతుంది కదా. కీర్తన గ్రంథంలోనే 8వ కీర్తనలో ఉంటే చూడండి ఇంకో మాట, 8వ కీర్తన 3వ వచనం. నీ చేతి పని అయిన నీ ఆకాశములను, నీవు కలగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా, నీవు మనుషుని జ్ఞాపకం చేసుకుంటే వాడే పాటువాడు. నీ చేతి పని అయినా నీ ఆకాశములను, నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రములను. ఎవరు చేశారు ఇవన్నీ? దేవుడు చేసినవే. రోమీయులు రాసిన పత్రిక కూడా చూడండి, 1వ అధ్యాయం 20వ వచనం. మొదటి అధ్యాయం 20వ వచనం. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును, జగదోత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం వలన తేటపడుచున్నవి. ఆయన చేసినటువంటి ఆ సృష్టి మొత్తం చూసినప్పుడు వాటి గురించి ఆలోచిస్తే దేవుడు ఉన్నాడని తెలిసిద్దాం. సూర్యుడు ఇంకా చూసి కాసేపు ఆలోచించండి, ఇది ఎవడు చేశాడండి? గాల్లో ఎట్ట పెడతాడండి సూర్యుని? ఎవడు తీసుకెళ్ళి పెట్టాడండి అక్కడ? దేవుడు లేడంటే. ఏదో ఒక చిన్న విస్ఫోటనం జరిగంట, దాంట్లో నుంచి గ్రహాలన్నీ వచ్చేసినాయి అంట. ఇప్పుడు ఏదైనా ఒకటి పగిలింది అనుకోండి, దాంట్లో నుంచి మొక్కలన్నీ ఒకేలాగా ఉంటాయి కానీ డిఫరెంట్గా ఉంటాయా? ఒక రాయి పగిలింది అనుకోండి, ఒక రాయి మొక్కలు అయిపోయింది, రకరకాల మొక్కలు వస్తాయా? దాంట్లో వచ్చి బంగారం, దాంట్లో వచ్చి వజ్రం, దాంట్లో నుంచి రకరకాల మొక్కలు వస్తాయా? ఆ మొక్కలే వస్తాయి, రాయి మొక్కలే వస్తాయి. ఒక పెద్ద విస్ఫోటనం జరిగితే అన్నీ ఒకేలాగా ఉండాలి, కానీ ఒకటి భూమిలాగా, ఒకటి చంద్రుడిలాగా, ఒకటి సూర్యుడిలాగా తయారవుతాయా? సరిపోయి అలాగే తయారైన ఒక క్రమంలో ఎలా ఉంటాయి? సూర్యుడు చుట్టూ భూమి తిరగటం ఒకే డైరెక్షన్లో, ఇప్పుడు కొన్ని వేల కోట్ల సంవత్సరాల నుంచి ఎవడో తిప్పుతున్నట్టుగా ఆగకుండా, ఎక్కడా కూడా చిన్న బ్రేక్ లేకుండా. చిన్న బ్రేక్ వస్తే చాలా చచ్చిపోతాం మనం. ఎంత స్పీడ్ తిరగాలో అంతే స్పీడ్ తిరుగుతూ ఇవన్నీ చూసినప్పుడు ఒకళ్ళు పెట్టినట్టు కనిపించింది మనకి చాలా క్లారిటీగా. ఆ పాలపొంత చూసినప్పుడు అర్థమవుద్ది ఎంత చక్కగా అందంగా ఉంటుంది ఆ పిక్చర్. మీరు చూస్తే పాలపొంత దేవుడు అంత చక్కగా క్రియేట్ చేశాడు, పెద్ద విశ్వాన్ని. దేవుడు కనుక ఒట్టి భూమిని తయారు చేస్తుంటే మనం అనుకునేవాళ్ళం దేవుడు చిన్నోళ్ళే అని. ఆ విశ్వం చూసినప్పుడు అర్థమైంది దేవుడు ఎంత గొప్పోడు, ఎంత పెద్దోడు ఆయన.
ఆ విశ్వాన్ని మనం అసలు ఊహించలేం, మన అంతు చిక్కదు అసలు. ఎంత పెద్దదో విశ్వం అనేది ఏ శాస్త్రవేత్త కనీసం ఆలోచన కూడా రాదు అది. దాన్ని ఒక విశ్వం మొత్తం ప్రయాణించడానికి కోట్ల 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 సంవత్సరాలు అంటాం కూడా తక్కువే. తెలియదు, ఇన్ఫినిటీ అది. విశ్వం ఎంత పైకి ఉందనేది ఇన్ఫినిటీ అని రాసేస్తారు అంతే. దానికి అనంతం ఇంకా మనకు తెలియదు, ఎంత ఉందో తెలియదు, మనుషుల జ్ఞానానికి అర్థం కాదు. దేవుడు అంత పెద్ద విశ్వాన్ని చేశాడు. అంతా కూడా ఒక సిస్టమేటిక్గా ఉందంటే, మన శరీరం కానీ మన సృష్టి కానీ అంతా కూడా ఒక క్రమంగా ఉందంటే ఒకళ్ళు అమర్చి ఉండాలిగా. క్రమంగా ఉందంటే ఒకళ్ళు పెట్టినట్టేగా. ఇంట్లో వస్తువులన్నీ చల్లా చెదురుగా ఉన్నాయంటే ఇంట్లో ఎవరు లేరని. ఇంట్లో అన్నీ కూడా ఎక్కడ ఉండాల్సిన ఎక్కడ ఉన్నాయి అంటే ఏంటి అర్థం? ఎవరో పెట్టారనేగా. అట్లాగే ఈ సృష్టి మొత్తం కూడా ఒకళ్ళు పెట్టినట్టు ఉంటుంది. అందుకని దేవుడు ఉన్నాడని రుజువు చేయొచ్చు. ఎవరైనా వచ్చి దేవుడు ఉన్నాడా అంటే ఏదేదో చెప్పాల్సిన అవసరం లేదు. పెద్ద పెద్ద థియాలజీ పాయింట్ సృష్టి చూసినప్పుడు కనబడేది, మనిషిని చూస్తే కనబడుతుంది దేవుడు ఉన్నాడని. బైబిల్ గ్రంథం దేవుడు మాటలు తెలియజేస్తుంది దేవుడు ఉన్నాడని చెప్పి. యెషయా గ్రంథంలో, రోమీలు రాసిన పత్రికలో మీరు ఆ వచనాలు చూపించవచ్చు. బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది దేవుడు ఉన్నాడు, ఈ సృష్టిని చేసింది ఆయనే అని చెప్పి. 7వ వచనం చదవండి, 19వ కీర్తన మరొకసారి. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల చేయును. యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానం పుట్టించును. ఇక్కడ దేవుని వాక్యం ఎంత గొప్పదో చెప్తుంది. మొదటిగా మనం ఏం నేర్చుకున్నాం? దేవుడు ఉన్నాడని నేర్చుకున్నాం. ఇప్పుడు దేవుడి వాక్యం ఎంత స్పష్టమైనదో, ఎంత జ్ఞానం కలిగినదో, ఎంత గొప్పదో మనకు అనిపిస్తుంది. చూడండి, యెహోవా నియమించిన ధర్మశాస్త్రం అంట యథార్థమైనదంట, అందులో తప్పేమీ లేదు. అది ప్రాణమును తెప్పరిల చేస్తుందంట. యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానం పుట్టించిద్దంట. జక్కయ్య ఎంత దుర్మార్గుడండి. జక్కయ్య పొట్టోడే కానీ చాలా దుర్మార్గుడు. అందరి దగ్గర అన్యాయంగా దోచుకుని చాలా ఆస్తి కూడబెట్టుకున్నాడు ఇంట్లో. ఎప్పుడైతే దేవుని చూశాడో, దేవుడు అతని ఇంటికి వెళ్ళాడో, దేవుడు అతనికి మాటలు చెప్పాడో, వెంటనే మారుమనసు వచ్చేసింది జక్కయ్యకి. జ్ఞానం వచ్చింది. అప్పటిదాకా అవివేకి జక్కయ్య. ఈ లోకపరంగా జ్ఞానం అయ్యి ఉండొచ్చేమో కానీ ఆత్మీయంగా మూర్ఖుడు. అందరి దగ్గర దోచుకుని ఒక నిరీక్షణ లేకుండా బ్రతుకుతున్నటువంటి వ్యక్తి జక్కయ్య. ఎప్పుడు అతనికి జ్ఞానం వచ్చింది? దేవుడి మాటలు వినిన తర్వాత. దేవుడి మాటలు ఎప్పుడైతే మనం వింటామో మనం జ్ఞానవంతులు అవుతామంట. అది నమ్మదగినది, అదంట యథార్థమైనదంట. ఆ మాటలు అంట మనకేం పుట్టిస్తాయంట? జ్ఞానాన్ని పుట్టిస్తాయంట. ఇంకా కింద ఉంది కదా చూడండి, 10వ వచనంలో, అవి బంగారు కంటెను, విస్తారమైన మేలిమి బంగారు కంటెను కోరదగినవి. బంగారం కంటే కూడా కోరుకోదగినదంట దేవుడి వాక్యం. తేనె కంటెను, జుంటె తేనె దారుల కంటేను మధురమైనది. తేనె కన్నా జుంటె తేనె దారుల కన్నా మధురమైనది. మనం నిద్రపోతున్నామంటే అర్థం ఏంటంటే తేనె గురించి మనకు తెలియదు. తేనె ఎదురు పెట్టుకునేవాడు నిద్రపోతున్నాడు అనుకోండి, అర్థం ఏంటి? ఆడు పిచ్చోడని కదా. ఆకలేస్తూ అక్కడ తేనె ఎదురు పెట్టుకుని నిద్రపోతా, ఆ తేనె ఎదురు పెట్టుకుని ఆకలేస్తుంటే చాలా పిచ్చోడు అనుకుంటాం కదా. దేవుడి వాక్యం అంట తేనె కన్నా జుంటె తేనె దారుల కన్నా మధురమైందంట. అది ఎవరికి అర్థమవుద్ది? ఆ తేనెని తిన్నోడికి అర్థమైంది. తేనె మధురంగా ఉందని ఎప్పుడు మనం చెప్పగలుగుతాం? తిన్నప్పుడేగా. దాన్ని చూస్తే తెలిసిద్దా? తెలియదు. బైబిల్ కూడా ముందేసుకుని కూర్చుంటే ఏం తెలియదు. దాన్ని మనం ధ్యానం చేస్తూ ఉంటే, దాన్ని చదువుతూ ఉంటే అది ఎంత మధురంగా ఉంటుందో అర్థమవుతుంది. ఇంకా కింద ఉంది చదవండి. వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నొందును, వాటిని గైకుంట వలన గొప్ప లాభం కలుగుద్ది. దేవుడి వాక్యాన్ని మనం గైకుంటేనంట గొప్ప లాభం ఉందంట, మనకి నష్టమే జరగదు. దేవుడి వాక్యం ఎప్పుడు కూడా మనల్ని ఇబ్బంది పాలు చేయదు. దేవుడి వాక్యం మనం ఎప్పుడు కూడా సరిచేస్తూ ఉంటుంది, మనం వెళ్ళాల్సిన దారిని చూపిస్తూ ఉంటుంది. పసిఫిక్ మహాసముద్రంలో ఒక ద్వీపం ఉందంట. ద్వీపం అంటే తెలుసు కదా, చుట్టూ సముద్రం ఉండి మధ్యలో భూమి ఉంటే ద్వీపం అంటాం కదా. అలాంటి ద్వీపం ఒకటి ఉందంట పసిఫిక్ మహాసముద్రం. పసిఫిక్ మహాసముద్రం అంటే అన్నిటికంటే పెద్ద సముద్రం. ఆ సముద్రంలో పడవలు వేసుకుని వెళ్ళరు, పెద్ద పెద్ద ఓడలు వేసుకుని వెళ్తారు. పడవ వేసుకుని వెళ్తే అటు ఎప్పుడో ఏ సంవత్సరం వస్తాడో తెలియదు. ఇక అంత పెద్ద మహాసముద్రంలో చిన్న ద్వీపం ఉంది. దాని పేరు షిమాబు. ఏంటిది? షిమాబు అనే ద్వీపం అంటది. దానికి అమెరికా వాళ్ళు వచ్చారు. ఎందుకు వచ్చారంటే ఆ ద్వీపాన్ని ఆక్రమించేసుకుందామని. ఆ ద్వీపంలో ఉన్న వాళ్ళందరినీ చంపేసి ఆ ద్వీపాన్ని ఆక్రమించుకుందామని చెప్పి ఆ షిమాబు అనేటటువంటి ద్వీపానికి వెళ్ళారంట. వెళ్ళి అక్కడ బాంబులు వేసేస్తున్నారు, కాల్చేస్తున్నాడు ఎవరిని పడితే అన్ని. కానీ అక్కడ జనాలు ఎలా ఉన్నారంటే నెమ్మదిగా వచ్చాయా, వందనాలు అయ్యా అంటున్నారంట. ఎవరి దగ్గరికి వచ్చి? ఆ సైనికుల దగ్గరికి వచ్చి. వాళ్ళకి ఏం అర్థం కావట్లా. అరే మనం చాలా దేశాలను జయించుకుంటూ వచ్చాం, అమెరికా వాళ్ళ చుట్టూ ఉన్న ద్వీపాలన్నింటినీ కూడా లాగేసుకుంటూ ఉంటారు, అవన్నీ వాళ్ళ యొక్క కబ్జాలో ఉండటం కోసం.
ఈ ద్వీపాన్ని కూడా వీళ్ళు ఆక్రమించుకుందామని వచ్చారు, కానీ ఇక్కడంతా పరిస్థితి డిఫరెంట్గా ఉంది. ఎవరు కూడా పిచ్చి పిచ్చిగా పరిగెత్తట్లా, పిచ్చి పిచ్చిగా అరవట్లా, చాలా నెమ్మదిగా ఉంటున్నారు. వచ్చి వందనాలు అయ్యా అని చెప్తున్నారంట. వాడికి ఏం అర్థం కావట్లేదు సైనికులకి. ఇదేంటారు పరిస్థితి అంతా డిఫరెంట్గా ఉంది ఇక్కడ అని చెప్పి అక్కడున్న ఒక ఇద్దరిని పిలిచి అడిగారంట. వాళ్ళిద్దరు వచ్చి చెప్పారంట, ఒక 30 సంవత్సరాల క్రితం జపాన్ నుంచి ఒక మిషనరీ వచ్చాడంట ఇక్కడికి, ఆ షిమాబు అనే ద్వీపానికి. మిషనరీ వచ్చి దేవుడి వాక్యాన్ని బోధించాడంట. కొన్ని నెలలు, ఒక 6-7 నెలలు అక్కడ ఉండి ఆ బైబిల్ గ్రంథాన్ని చాలా వరకు బోధించి ఆ బైబిల్ గ్రంథాన్ని వాళ్ళకి ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయాడంట. అప్పటి వరకు వాళ్ళకి సరిగ్గా బట్టలు వేసుకోవడం తెలియదు. అప్పటి వరకు వాళ్ళు నరమాంస భక్షకులు, ఎవరిని పడితే తను కోసుకుని తినేసేవాళ్ళు ఆ ద్వీపంలో మనుషులు. ఆ మిషనరీ ఎప్పుడైతే వచ్చి వాళ్ళకి దేవుడి వాక్యాన్ని చెప్పి వాళ్ళతో కాస్త ప్రేమగా నడుచుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడో, ఇక వాళ్ళు ఆ బైబిల్ గ్రంథాన్ని రాజ్యంగా పెట్టుకున్నారంట. రాజ్యాంగం, మనకు రాజ్యాంగం ఉంటుంది కదా, అట్లాగే ఈ బైబిల్ గ్రంథాన్ని వాళ్ళు రాజ్యాంగంగా పెట్టుకుని బైబిల్లో ఉన్న అన్నీ పాటించడం మొదలుపెట్టారంట. బైబిల్లో ఏ విధంగా అయితే రూల్స్ ఉంటాయో, బైబిల్లో ఏ విధంగా అయితే ఉంటాయో, బైబిల్ ఇంకా వాళ్ళకి రాజ్యాంగం, అది పెట్టుకుని జీవించడం మొదలుపెట్టారంట. ఆ దేశంలో, ఆ ద్వీపంలో ఉన్నటువంటి కొన్ని పరిస్థితులు చెప్తాను వినండి. అట్లా ఉంటుందంటే దొంగతనాలు జరగవు అంటే కదా దేశం. నువ్వు బ్యాగ్ తీసుకెళ్ళి బయటపడేసినా ఎవడు పట్టుకెళ్ళు, దొంగతనాలు అనేవి లేవు. అక్కడ జైలు అనేది ఉండదంట. ఆ ద్వీపంలో జైలు అనేది పెట్టుకోలేదు వాళ్ళు. ఎందుకంటే ఎవడు దొంగతనాలు చేయడు, ఎవడు నరహత్యలు చేయడు, ఎవడు తప్పు పని అనేదే చేయడు. ఆ దేశంలో వేసలు కానీ మందు తాగటం కానీ ఉండదంట. మద్యం అనేది ఆ ద్వీపంలో లేదు. చాలా పవిత్రంగా ఉందంట. వాళ్ళు బాంబులు వేసి పేల్చేస్తంటే వీళ్ళందరూ నిరీక్షణ కలిగిన వాళ్ళు కదా, మనం ఎప్పటికైనా పరలోకానికి వెళ్ళిపోతామని నిరీక్షణ కలిగిన వాళ్ళు చాలా ప్రశాంతంగా వాళ్ళ దగ్గరికి వచ్చి, వందనాలు అయ్యా, ఎందుకయ్యా బాంబులు వేస్తున్నారు మా మీద మీరు, వాళ్ళది సౌమ్యంగా మాట్లాడుతుంటే ఆయనకి, అమెరికా అధికారికి చాలా మతి చెలించిపోయిందంట. ఏంటి పరిశుద్ధ గ్రంథంలో ఇంత గొప్ప విషయాలు ఉన్నాయని ఆ గ్రంథాన్ని అతను కూడా చదవటం మొదలుపెట్టాడంట. బైబిల్ గ్రంథం జుంటు తేనె దారుల కంటే కూడా మధురమైంది. ఎందుకంటే అది మనల్ని హెచ్చరిస్తుందంట, అది మనకు గొప్ప లాభాన్ని ఇస్తుందంట. పరిశుద్ధ గ్రంథం అంత గొప్పది, అది మన చేతిలో ఉంది కదా. దీని విలువ 150 రూపాయలు, 300 రూపాయలు, 1000 రూపాయలు అని చెప్పి మనం దాన్ని పక్కన పెట్టకూడదు. మన ఇంట్లో టీవీ ఖరీదు అంత లేదులే బైబిల్ అని, కానీ ఇది మన ప్రాణం కంటే కూడా విలువైంది కదా. పరిశుద్ధ గ్రంథం మన చేతిలో ఉన్నప్పుడు, దాన్ని చదువుతూ ఉన్నప్పుడు తెలుస్తుంది మనకు అది జుంటు తేనె దారుల కన్నా మధురమైనది, గొప్పది అని. ఈ కీర్తన ద్వారా మనం తెలుసుకోవాల్సిన 2 విషయాలు అవి. మొదటిది ఏంటంటే దేవుడు ఉన్నాడు. ఎవరైనా మిమ్మల్ని వచ్చి అడిగినప్పుడు దేవుడు ఉన్నాడా అని అడిగినప్పుడు మీరు చెప్పాల్సింది ఏంటంటే ఈ సృష్టిని చూడమని చెప్పండి. దావీదు ఉదయాన్నే లేచి చూసేవాడేమో బహుశా ఆ సూర్యుడెంక, రాత్రిపూట ప్రశాంతంగా పడుకుని చంద్రుడెంక చూస్తూ ఆలోచించి ఉంటాడు, ప్రభా నువ్వు ఎంత గొప్పడునైనా, నువ్వు ఉన్నావని అవి నిరూపిస్తున్నాయని దావీదు చెప్తున్నాడు. ఎవరైనా మనల్ని అడిగినప్పుడు సృష్టి గురించి చెప్పటమే వాళ్ళకి. సృష్టి అంతా ఒక క్రమంగా ఉందంటే ఒకళ్ళు పెట్టారు బాబు, అదంతా దేవుడే పెట్టాడని చెప్పగలగాలి. మన శరీరం చూసినప్పుడు అది ఒక క్రమంగా ఉంటుంది. అవయవాలన్నీ కూడా దేవుడు పెట్టాడు కాబట్టి ఒక క్రమంగా ఉన్నాయి. ఇవి మనకి దేవుడు ఉన్నాడని రుజువు చేస్తూ ఉన్నాయి. పరిశుద్ధ లేఖనంలో కూడా అనేక వచనాలు చెప్తూ ఉన్నాయి దేవుడు సృష్టిని చేశాడు అని చెప్పి. అట్లాగే రెండో విషయం ఏంటంటే దేవుని యొక్క వాక్యం గొప్పది, అది జుంటు తేనెదారుల కంటే కూడా మధురమైనది, మేలిమి బంగారం కంటే కూడా కోరదగినది. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.